Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another A Day in My Life video. A Day in My Life video అంటే నేను జనరల్గా ఒక ఫోన్ తీసుకొని ఆ ఫోన్ 100% నుంచి 0% బ్యాటరీకి ఎంత టైం పడుతుంది అనే టెస్ట్ చేస్తాను. ఇవాళ వీడియోలో మనం iPhone 13 Pro Max యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాం అనమాట. iPhone 13 Pro Maxలో మనకి 4352 mAh బ్యాటరీతో వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటరీ అవైలబుల్ ఇన్ ఐఫోన్స్. అండ్ మనకి ఐఫోన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 13 Pro Maxలో ProMotion డిస్ప్లే ఉంటుంది, అంటే 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ బ్యాటరీని 100% నుంచి 0% రావడానికి ఎంత టైం పడుతుందో టెస్ట్ చేసి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడొచ్చు, టైం వచ్చేసి 6:20 అవుతుంది. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ మై బ్యాటరీ ఈజ్ అట్ 100%. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే యూ ఆల్ నో నేనైతే 5G యూస్ చేస్తున్నాను, వైఫై యూస్ చేయట్లేదు. విత్ ఫుల్ బ్రైట్నెస్ వాడబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్యాటరీ డ్రైన్ టెస్ట్. ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను అండ్ మీకు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేయొచ్చు. నాకు పర్సనల్గా అయితే 13 Pro Max డిస్ప్లే సూపర్గా నచ్చింది. ఐఎమ్ లవింగ్ దిస్ డిస్ప్లే. మనకి వీడియో చూస్తున్నా, ఫొటోస్ చూస్తున్నా, నార్మల్ డే టు డే యూజ్ చేసుకుంటున్నా, కానీ డిస్ప్లే అయితే చాలా స్మూత్ అండ్ చాలా షార్ప్గా అనిపిస్తుంది. అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్ అని చూడబోతున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చైనీస్ మార్కెట్ అనమాట. సో మనకి చైనీస్ గేట్ అంటారు. ఇలాంటి గేట్స్ అన్ని మనకి ఓన్లీ ఫ్యూ సిటీస్ లో బాగా పాపులర్. ఫస్ట్ సిటీ వచ్చేసి సో ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ యూసేజ్ మీరు చూడొచ్చు, టైం వచ్చేసి 7:22 అవుతుంది. ఫోన్ బ్యాటరీ వచ్చేసి 87% దగ్గర ఉంది. సో నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాను. ఈ 1 అవర్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఆడుకోబోతున్నాను. లెట్స్ స్వైప్ అప్. ఫైనలీ ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ యూసేజ్ చూడొచ్చు, టైం వచ్చేసి 8:23 అవుతుంది. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 72% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే ఫోన్ని నేను సూపర్గా యూజ్ చేయబోతున్నాను. ఫుల్ యూసేజ్. నేను వీడియో షూట్ చేయబోతున్నాను. 4K వీడియో అట్ 60 FPS విత్ ఫుల్ బ్రైట్నెస్. సో లెట్స్ స్టార్ట్. చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. సో చూడొచ్చు, ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ యూసేజ్ అంటే టైం వచ్చేసి 9:24. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 50% దగ్గర ఉంది. సో నాకు ఈ కంటిన్యూస్ 3 అవర్స్ ఆఫ్ యూసేజ్ తర్వాత ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపించింది. ఫోన్ వామ్ అవ్వడం వల్ల డిస్ప్లే బ్రైట్నెస్ అయితే ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోయింది అనమాట. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇంకా 100% బ్రైట్నెస్లో ఉన్నట్టే చూపిస్తుంది. బట్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే బ్రైట్నెస్ని కొంచెం డిమ్ చేసేసింది ఆటోమేటిక్గా. ఒక 5 minutes కనుక మనం ఫోన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే నార్మల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 1 అవర్ అయితే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేయబోతున్నాను అనమాట. కొంచెం సేపు ఫేస్బుక్ అండ్ కొంచెం సేపు కెమెరా. ఆఫ్టర్ 4 అవర్స్ ఆఫ్ యూసేజ్ టైం వచ్చేసి 10:22 అవుతుంది. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 34% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఫుల్ ప్లెజ్డ్గా ఫేస్బుక్ యూజ్ చేయబోతున్నాను. మళ్ళీ ఒకసారి 120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రోల్ చేద్దాం. సో చూడొచ్చు, ఆఫ్టర్ 5 అవర్స్ ఆఫ్ యూసేజ్ టైం వచ్చేసి 11:22 అవుతుంది. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి ఇట్ ఈస్ అట్ 21%.
జనరల్గా ఎప్పుడైనా సరే ఇలా 6 o'clockకి స్టార్ట్ చేసినప్పుడు మనకి 10 o'clockకి 11 o'clockకి కొన్నిసార్లు బ్యాటరీ డెడ్ అయిపోతుంది. బట్ 13 Pro Max అయితే ఇంకా మనకి 21% ఉందన్నమాట. ఈ 21% ఎప్పటికి అయిపోద్ది, నేను ఎప్పుడు నిద్రపోతాను. సో చూద్దాం మనకి ఇంకెంతసేపు పడుతుందో ఈ 0% రావడానికి. నేను లాస్ట్ 1 hour అయితే Disney+ చూడబోతున్నాను. నేను స్టార్ వార్స్కి మార్వెల్కి పెద్ద ఫ్యాన్. మీ ఫేవరెట్ అవెంజర్ ఎవరో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఐరన్ మ్యాన్. సో చూడొచ్చు, టైం వచ్చేసి 12:24 అవుతుంది. ఆఫ్టర్ 6 hours ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 3% దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 3% యూజ్ చేసుకొని నేను ఇప్పటివరకు యూజ్ చేశాను కదా, ఒకసారి వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అన్ని తీయబోతున్నాను. సో చూద్దాం ఈ 3% ఎంతసేపు వస్తుందో. గోయింగ్ టు పోర్ట్లాండ్ సిటీ హాల్. మనకి ఇది ఫేమస్ థియేటర్ అనమాట. ఒకప్పుడు మనకి థియేటర్స్ అని చెప్పి లైవ్ షోస్ జరుగుతాయి కదా, సో అలా లైవ్ షో జరిగే ఫేమస్ థియేటర్. ఇంకా ఇప్పటికీ కూడా మనకి థియేటర్ షోస్ జరుగుతున్నాయంట. సో ఫైనలీ 12:35కి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసారా, నాకైతే ఎగ్జాక్ట్గా 6 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేశాను అనేది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి ఒక అలవాటు ఉంది కదండి, బ్యాటరీ డ్రైన్ చేసేసినప్పుడు మరి ఛార్జింగ్ పెట్టాలి కదా. సో ఒకసారి ఇప్పుడు మనం బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి 100% బ్యాటరీ రావడానికి ఎంత టైం పడుతుందో కూడా చూద్దాం. నేనైతే 20 watts అడాప్టర్ని యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో మనకి యాపిల్ వాళ్ళ ప్రకారం చూసుకుంటే కనుక 30 minutesకి 50% ఆఫ్ ఛార్జింగ్ రావాలి. బట్ నాకైతే రాలేదు. 30 minutesకి జస్ట్ 41% ఆఫ్ ఛార్జింగ్ మాత్రమే వచ్చింది. నాకు 100% బ్యాటరీ రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour 40 minutes. చూసారు కదా, iPhone 13 Pro Max బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తే నాకు 100% నుంచి 0% రావడానికి 6 hours పట్టింది. నేనైతే హెవీ యూజర్ని. సో నేను పాస్ట్ 1 yearగా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తూనే ఉన్నాను. డిఫరెంట్ డివైజెస్కి చేశాను. బట్ నాకు ఎప్పుడు ఏ డివైస్ 6 hours రాలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఐఫోన్ నాకు 6 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. అండ్ మీరు కనుక చూసుంటే నేను మ్యాక్సిమం బ్రైట్నెస్ పెట్టి యూస్ చేశాను, ఫుల్ వాల్యూమ్, అండ్ దట్ టు ఆన్ 5G. సో ఎక్కడ 1 minute కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఎప్పుడు ఫ్రీగా వదిలేను అనమాట. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తున్నప్పుడు డివైస్ని ఖచ్చితంగా కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉంటాను. సో నేనైతే షాక్ అండ్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ఇట్స్ బ్యాటరీ లైఫ్. నేనైతే ఒక 6 hours కంటిన్యూస్గా డిస్ప్లే వాడాను కదండి. ఇంత 6 hours వాడిన తర్వాత నాకు ఐఫోన్ డిస్ప్లే మీద ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. iPhone 13 Pro Maxలో డిస్ప్లే అయితే సూపర్గా ఉంది. సూపర్ గార్జియస్, బ్రైట్ అండ్ చాలా క్రిస్ప్గా ఉందన్నమాట. యూస్ చేస్తున్న కొద్దీ ఇంకా యూస్ చేయాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది. అలా హెడేక్ అయితే రాలేదు. ఇంకా ఎక్కువ యూస్ చేయాలి అనిపిస్తూ ఉంది. మీరు కనుక మీడియం యూజర్ అయితే మనకి ఎంత కాదనుకున్న 1.5 day ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే మీరు కనుక లైట్ యూజర్ అయితే కనుక ఖచ్చితంగా 2 days ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో ఎంత లీస్ట్ కేసులో చూసుకున్నా 6 hours ఆఫ్ యూసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదా, దిస్ ఈస్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఆన్ iPhone 13 Pro Max. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఇంకేమైనా బ్యాటరీ మీద క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని డివైజెస్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కానీ లేకపోతే అన్బాక్సింగ్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.